श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 518వ శ్లోకం. స్వరాజ్య సామ్రాజ్య విభూతిరేష భవత్కృపాశ్రీ మహిమ ప్రసాదాత్ ప్రాప్తా మయా శ్రీ గురవే మహాత్మనే నమో నమస్తేస్తు పునర్నమోస్తు. జీవితంలో ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రయోజనం, ముఖ్యత్వం, గొప్పతనం ఈ విషయాలను మనకు తెలియచేస్తూ ఈ శ్లోకాలలో గడిచిన సత్సంగంలో చూసిన ఈ చివరి శ్లోకాలు అటువంటి ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి ఆత్మతత్వము యొక్క ఉపదేశమును పొంది తాను ఆత్మనని గ్రహించి ఆ జ్ఞానమును పొందిన ఆ శిష్యుడు తన యొక్క జ్ఞాన అనుభవమును ఆనందమును ఎలా వ్యక్తం చేస్తాడనే కొన్ని శ్లోకాలను చూసి ఇప్పుడు కృతజ్ఞతను తెలియచేస్తూ ఆ శిష్యుడు గురువుకి నమస్కారాలు తెలియజేస్తున్నాడు. మంగళకరమైనటువంటి విషయం లోకంలో ఆత్మ. ఆ ఆత్మను నేనని తెలుసుకున్నటే మంగళకరమైనటువంటి కార్యం. దానికి మించినటువంటి మరొక శుభమైన మంగళకరమైనటువంటి కార్యం ఏదీ ఉండదు. అటువంటి ఆ మంగళమైనటువంటి ఆ ఆత్మతత్వమును నాకు తెలిసేట్లు చేసిన ఆత్మతత్వం అంటే ఏమిటి, ఎట్లా తెలిసింది, ఎక్కడి నుంచి తెలుసుకున్నాను, దేని ద్వారా తెలుసుకున్నాను అని ఆలోచిస్తే సర్వ వేదముల యొక్క సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారము ఓంకారము. ఆ ఓం పదముగా ఉన్నటువంటి ఆ గురువు యొక్క పాదాలు మంగళకరమైనటువంటివి. ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం గురుపాదమంగళం. ఓము మంగళము కాబట్టి, ఓంకారం యొక్క అర్థము మంగళము కాబట్టి ఆ గురువు యొక్క పాదాలు ఎప్పుడైతే నేను ఆ గురువు దగ్గరికి చేరానో ఆ గురువు యొక్క సన్నిధిలో ఆయన పాద సేవ చేస్తూ ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఆయన నోటి ద్వారా విని పొందినటువంటి జ్ఞానము మంగళకరమైనటువంటిది, శుభకరమైనటువంటిది. ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం గురుపాదమంగళం ఓం మంగళం గురుపాదమంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం గురుపాదమంగళం ఓం మంగళం గురుపాదమంగళం. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో తెలియచేశాడు ఆ శిష్యుడు. నా నిజమైనటువంటి సామ్రాజ్యము, స్వరాజ్యము, ఆత్మస్వరాజ్యము. స్వేనైన రాజతే ఇది స్వరాజ్యం. త్యాగరాజుల వారు భక్తిని గురించి ఆయన పాడుతున్నప్పుడు రామభక్తి సామ్రాజ్య, రామభక్తి అనే సామ్రాజ్యం
నాకు దొరికింది. ఇంకా లోకంలో ఈ భూపతులు, సామ్రాట్లు పొందే రాజ్యాలు నాకు అక్కర్లేదు. నా స్వంత రాజ్యం, మై ఓన్ కింగ్డమ్. కాబట్టి ఓ ఓ పరమ గురువే, మహాత్మా, నీ యొక్క గొప్పదనము చేత నేను ఆ జ్ఞానమును పొందాను. దీనికి ఎన్నిసార్లు నేను మీకు నమస్కారాలు చేసినా కూడా మీరు చేసినటువంటి ఈ ఉపకారమునకు, నాకు ఇచ్చినటువంటి జ్ఞాన ఖని, దీనికి నేను మరొకటి సమముగా ఏది చెప్పి ఇచ్చి మీకు కృతజ్ఞతను తెలియచేసుకోలేను అని చెప్పి తెలియజేస్తున్నాడు. జీవితంలో మనకు కృతజ్ఞత, గురువు గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య గురించి మాట్లాడుతున్నాం. కానీ మన యొక్క జీవితం మనుగడకు ఎంతోమంది మనకు ప్రతిదినము, ప్రతి క్షణము కూడా ఉపయోగపడుతూ మనకు సహాయం చేస్తున్నారు, ఉపకారం చేస్తున్నారు. అందుకని ప్రతి క్షణము గుర్తుంచుకోవాలి, మనకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉపకారం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, నేను ఎంతమందికి నమస్కారాలు చేయగలను అని ఎట్లా అంటే, పొద్దున లేచినప్పుడు, మరలా రాత్రి పడుండేటప్పుడు, మధ్యలో కూడా అనేక సార్లు జ్ఞాపకం పెట్టుకొని ఓం సర్వేభ్యో దేవేభ్యో నమో నమః, అది మాత్రమే కాదు, సర్వేభ్యో దేవేభ్యో, సర్వేభ్యో పితృభ్యో, సర్వేభ్యో ఋషిభ్యో, సర్వేభ్యో జీవేభ్యో, సర్వేభ్యో వృక్షేభ్యో వనస్పతిభ్యో, సర్వేభ్యో నమో నమః. అంటే ఈ భావన ఉంటేనే చాలు, నువ్వు నమస్కారాలు చెల్లిస్తున్నట్లే. ఇటువంటి యాటిట్యూడ్, భావనతోటి జీవితం మనం నడపాలి. సరే, కృతజ్ఞత గురించి చాలా ముఖ్యమైన ఒక పాయింట్ మనం తెలుసుకున్నాం. ఎవరు ఏ ఉపకారం చేసినా కూడా దానికి ప్రత్యుపకారం తప్పకుండా మనం చెయ్యాలి. అందుకని వాళ్ళు అడిగారా లేదా, వాళ్ళకి అవసరమా లేదా, వాళ్ళు ఎదురు చూస్తున్నారా లేదా అనే భావన పెట్టుకోకుండా ఈ ప్రత్యుపకారం చేయటం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రత్యుపకారం చేయటం అనేటువంటిది ఒక పరమ ధర్మముగా చెప్పబడిందని రామాయణంలో వాల్మీకి వారు రాస్తారు. ఆ తర్వాత శ్లోకం చూద్దాం. 419వ శ్లోకం. మహాస్వప్నే మాయాకృత జని జరామృత్యుగహనే భ్రమంతం క్లిశ్యంతం బహుళతర తాపైరనుదినం అహంకార వ్యాఘ్ర వ్యధిత మిమమత్యంత కృపయా ప్రబోధ్య ప్రస్వాపాత్ పరమ వితవాన్ మామసి గురో. హే గురో, మీరు ఎట్లాంటి వారంటే, ఏమి ప్రయోజనం నాకు ఉపకారం చేశారంటే, నేను ఎంతో కాలంగా ఒక దీర్ఘ స్వప్నంలో ఉన్నాను. ఆ స్వప్నము నన్ను వదిలిపెట్టడమే లేదు. స్వప్నం గుర్తుంచుకోవాలి. నిద్రలో వచ్చే స్వప్నం ఒక రకమైన స్వప్నం, కానీ ఆ స్వప్నం ఆ నిద్ర అయిపోయిన తర్వాత అది కనుమరుగైపోతుంది. మరలా అదే స్వప్నము రానే రాదు. కాబట్టి మనం ఎంతో రిలీవ్ అవుతాం. ఆ స్వప్నం మంచిది కానీ చెడ్డది కానీ వచ్చింది, పోయింది. ఇంక మళ్ళీ ఆ స్వప్నమే వచ్చి ఆ నిద్రలో నిన్న చూసినటువంటి ఆ కష్టమే, ఆ పాపమే, ఆ దొంగవాడే, ఆ పామే, ఆ మృగమే నన్ను వెంటాడుతున్నదని నెక్స్ట్ రోజు కూడా అంటే నిద్రపోతామా? థ్యాంక్ గాడ్, ఆ కళ అప్పుడే కనుమరుగైపోతున్నది. కానీ ఈ మెలుకు అనే కళను చూసారా? అదేమిటండి మెలుకువ కలయ?
అవును, చెప్పాం కదా, మెలకువ కూడా మరొక కళ. ఈ కళకి, నిద్రలోచి ఆ కళకి ఒకే ఒక ముఖ్యమైన భేదం ఉంది. ఏమిటంటే ఈ కళ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూసారా? ఎందుకంటే నిన్న పడుకొని లేచిన తర్వాత ఇవాళ పొద్దున మరలా అదే ఇల్లు, నాకు అదే శరీరం, అదే భార్య, అదే పిల్లలు, అదే ఆఫీసు, అన్నీ అవే కంటిన్యూ అవుతున్నాయి కదా. నిన్న ఎక్కడ పని ఆపానో ఆ పనిని ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాను కదా. ఆఫీస్కి వెళ్తే తెలుసుగా నాకు, నిన్న ఈ పేజీలో అంతా ఇవన్నీ పనిచేశానంటే ఈరోజు ఆ తర్వాత పనిచేస్తాడు తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ భేదము చేత మనం ఏమనుకుంటున్నామంటే ఇది నిజము అనుకుంటున్నాం. కళ కంటిన్యూ అవుతున్నది, దాన్ని నిజమని ఎందుకు అనుకోవాలి? అందుకని మహాస్వప్నము చేత. ఎందుకు వచ్చింది మహాస్వప్నం? మాయ చేత కల్పించబడి. ఏమిటి స్వప్నంలో జరిగేది? జని, జర, మృత్యు, గహనే. ఇది ఎంత లోతైన కళ, ఎంత అగాధముగా ఉన్నది అంటే ఇది తీరటం లేదు, అంతు లేకుండా ఉన్నది. ఏమిటి దీంట్లో? పుట్టుట, పెరుగుట, ముసలితనం వచ్చుట, వ్యాధులు వచ్చుట, చనిపోవుట. ఈ మధ్యలో ఏదో సుఖమని పాకులాడుతుంటాం, ప్రయత్నం చేస్తుంటాం. వచ్చింది 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 అనే లోపలనే పోతుందేమో అని భయం ఉంది. ఇటువంటి దాంట్లో భ్రాంతి చేత అనేక కష్టాలు, అనేక సమస్యలు, అనేక బాధలు, భయము, వీటన్నిటితోటి నేను ప్రతి దినము దీని వలన కష్టపడుతున్నాను, తాపత్రయపడుతున్నాను. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని, కానీ సాధించలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. ఇలా ఉడుదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్, సుఖ దుఃఖాలు, ఇవెంత సంసారం. ఇది ప్రతిదినం అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మొదలు అని చెప్పాలి, లేక పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అని చెప్పచ్చు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు. చూసారా? కాబట్టి ఇటువంటి ఈ అజ్ఞానతో కూడినటువంటి ఈ కళ పెద్దది, మహాస్వప్నం. అది మాత్రం కాదు, ఈ మధ్యలో ఈ స్వప్నంలో నన్ను అహంకారం అనే పులి, దాని చేత నేను అది భయపడ్డాను. అది నన్ను పట్టుకుంది, కానీ పూర్తిగా తినట్లేదు, నన్ను కష్టపెడుతూనే ఉన్నది. అహంకారం అనే వ్యాఘ్రము చేత నేను పట్టుకోబడి నేను బాధపడుతున్నాను. అటువంటి నన్ను ఎంతో కృపతోటి మీరు ఈ స్వప్నమనే ఈ మెలుకు అనే మరొక స్వప్నంలో నుంచి నన్ను మేలుకొల్పారు. ఈ మేలుకొనే ఉన్నాను, కానీ మేలుకోలే. అందుకని ఇక్కడ ప్రబోధ ప్రస్వాపాత్. ప్రస్వాపాత్ అంటే పొద్దున నిద్ర నుండి మొదలు పెట్టుకొని లేచినట్టు, లేదా మొద్దు నిద్ర, గాఢమైనదని చెప్పాడు కదా, అఘాతమైనది, కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నది. ఇటువంటి ఈ నిద్రలో నుంచి మీరు నన్ను పరమ కృపచేత రక్షించారు. ఎట్లా? ఇంకా మరలా ఆ కళ నాకు భయమే పెట్టదు. ఆ కళలో నేను ఇంకా నిజమని అనుకోను. అహంకారం నన్ను బాధించదు. అట్లాంటి ఒక రక్షణ నాకు కలిగించి నన్ను రక్షించిన ఓ గురువో, మీకు అనేక నమస్కారములు అని చెప్పిన తర్వాత 520వ శ్లోకంలో కూడా మరలా చెప్తున్నాడు శిష్యుడు. చూడండి, ఇది బాగా అర్థం చేసుకోవాలి. అసలు గురువు సాక్షాత్
నాకు ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి, ఆత్మే గురువు రూపంలో వచ్చి నా ముందు ఒక శరీరమును ధరించి ఉండి నాకు 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 అర్థం చేసుకోగలిగిన విధంగా నాకు తెలిసిన భాషలో నాకు అర్థమయ్యేటట్లుగా నాకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారంటే ఆయన సాక్షాత్ మరి పరమాత్ముడే కదా. నమస్తస్మై నమస్తస్మై సదైకస్మై కస్మై చిన్మహసే నమః యదేదాద్విశ్వరూపేణ రాజతే గురురాజతే. గురురాజ ఓ గురువులందరిలోకెల్లా అందరికంటే గురువులందరిలో మహాగురువు, పరమగురువు. భాగవతంలో పరీక్షిత్ ఎప్పుడైతే శుకాచార్యుల వారు వచ్చింది చూశాడో, ఆయనే వచ్చాడు పిలవకుండా. ఇతడికి శుకాచార్యులు అంటే ఎవరో తెలియదు, ఆయన ఎప్పుడు చూడలేదు. ఇతడు కృష్ణుడు భక్తిని చేస్తూ కృష్ణుడిని ప్రార్థిస్తుంటే గురువు వచ్చేశాడు. యోగినాం పరమం గురువు అని అక్కడ రాస్తారు వ్యాసుల వారు. అలాగే ఇక్కడ గురురాజ, గురువులోకి అందరిలో కంటే రాజు. అటువంటి మీకు మీరు ఈ విశ్వం మొత్తం రూపంలో ప్రకాశిస్తున్నది మీరే. ఎందుకంటే మీరు ఆత్మ, బ్రహ్మము. అందువల్ల ఆత్మకు పరమాత్మకు జగత్తుకు భేదం లేదు నిజంగా చూస్తే ఇక్కడ. ఎందుకంటే మూడు అనేవి లేవు కదా, కానీ ఇవి కనపడుతున్నాయి. కళలో అనేకం కనపడినట్లు ఇవన్నీ కనపడుతున్నాయి కానీ నిజం కాదు కదా. అందువలన అటువంటి విశ్వరూపంలో ఏదైతే అంతా కనిపిస్తున్నదో, ఆ ప్రకాశిస్తున్నదో అదంతా ఓ గురు మహారాజ్ మీరే. నాకు కూడా అటువంటి సర్వత్ర సమదర్శన జ్ఞానాన్ని నాకు కలిగించారు. కాబట్టి సదా ఏకస్మై, ఎప్పుడు ఆ ఒకటిగానే మారకుండా అలాగే ఉండేటువంటి, ఇంక దానితోటి పోల్చి మరి ఏ ఒక్క విషయాన్ని చెప్పటానికి ఆస్కారం లేనటువంటి అటువంటి బ్రహ్మస్వరూపులైన మీకు నేను మరలా నమస్కారం చేస్తున్నానని చెప్పి దేవి మహాత్మ్యంలో దేవిని పూజించేటప్పుడు చెప్పినట్లుగా నమస్తస్మై నమో నమః. చూడండి అన్నిసార్లు ఇక్కడ కూడా నమస్తస్మై సదా ఏకస్మై కస్మై చిన్మహసే నమః నమః. ఇలా అప్పుడు ఏ బ్రహ్మమైతే సర్వత్ర వ్యాపించున్నదో అదే ఇలా ఒక రూపం తీసుకొని మనుష్య రూపంలో గురువుగా వచ్చి మనకు బోధ చేస్తుంది. కాబట్టి ఈశ్వరుడు దేవుడు నేరుగా వస్తాడు మాట్లాడతాడు అని అనుకోకూడదు. దేవుడు కనిపించాడు చాలామంది భక్తులకు, కానీ ఆయన జ్ఞానము పూర్తిగా ఆయన ప్రసాదించట్లేదు నేరుగా. ఎందుకంటే సందర్భాలు సమయాలు వేరువేరుగా ఉన్నాయి. ధ్రువుడికి భగవంతుడు దర్శనమిచ్చాడు, అక్కడ జ్ఞానమును బోధించేందుకు ఆస్కారం లేదు. ఆ పిల్లవాడి మనస్సులో ఆల్రెడీ ఒక అభిమానం ఏర్పడింది, నాకు పెద్ద పోస్టు కావాలి, లోకంలో అందరూ మెచ్చుకుండేట్లుగానే ఒక సంకల్పం చేసి ఆ రకంగా భావించి వచ్చాడు క్షత్రియ గుణంతో. కాబట్టి అతడికి జ్ఞానము బోధించేందుకు అక్కడ సమయం లేదు, ఆస్కారం లేదు. తపస్సు చేసినందుకు అతడికి ధ్రువలోకాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు భగవంతుడు. అందుకనే ధ్రువుడు ఏడుస్తాడు తర్వాత, అయ్యయ్యో దేవుడు వచ్చి కనపడి నా ముందు నిలబడితే నేనేమిటి, నువ్వే నాకు కావాలని అడగవలసింది, నాకు మంచి హయ్యెస్ట్ పోస్ట్ ఇవ్వమని అడగచ్చు ఎవరైనా. ఎవరండి హయ్యెస్ట్ పోస్ట్ ఏముంది దేవుడి కంటే? అట్లా అదేవిధంగా ప్రహ్లాదుడి విషయంలో
కొంచెం డిఫరెంట్. కానీ వీళ్ళందరికీ గురువులు ఉన్నారు. ఆ తరువాత ధ్రువుడికి గురువు కావాల్సి వచ్చింది. నారదుల వారే గురువుగా ఉండి సర్వమును బోధించారు. అట్లా క్రమముగా గురువు యొక్క ముఖము ముఖము నుండి విని గురు సాన్నిధ్యంలో ఉండి సేవ చేసి ఆ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి దీనికంటే మరొక వేరే మార్గం లేదు. మరి కృష్ణావతారంలో కృష్ణుడు వచ్చి బోధించాడు కదా అర్జునుడి కంటే అక్కడ బోధించినా కూడా ఆ జ్ఞానము పూర్తిగా అర్జునుడికి వెంటనే ప్రయోజనపడి వాళ్ళందరూ జీవన్ముక్తులు అవ్వలేదు. చూసారా? ఎందుకంటే దేవతాలోకంలో నుంచి ఒక అవసరానికి వచ్చినటువంటి ఆ దేవ అంశాలు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆ స్వర్గాలకే వెళ్ళారు. కానీ అందరూ ఎవరు జీవన్ముక్తులు కాలేదండి. మర్చిపోకూడదు. భారతంలో అందరూ దైవాంశ సంభూతులు. ఆ దైవములేంటి వాళ్ళకి ఇంకా చాలా కాలం ఆ పోస్టులో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు అది గడిచి ముగించే వరకు వాళ్ళకి మోక్షం అనేది, జీవన్ముక్తి అనేది శాస్త్రం చెప్పేది వాళ్ళకి లభించదు. అది మరలా మనుష్యలోకంలో వచ్చి మనుష్య జన్మ తీసుకొని ఇక్కడ గురువుని ఆశ్రయించి పొందితే తప్ప వేరే విధముగా ఈ జ్ఞానం అనేటువంటిది ఒక జీవుడికి కలగదు. అందుకనే గురువు యొక్క ముఖ్యత్వం, గొప్పతనం, అవసరం ఇవన్నీ మన శాస్త్రంలో గురు పరంపరను అంతగా గొప్పగా చెప్పబడింది. ఇది అర్థం చేసుకున్నామంటే మనకు కూడా ఇంకా ఈ జీవితంలో మనం ఒడ్డెక్కేస్తాం. ఇలా ఇన్ని విధాలుగా నమస్కరించి గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆ కృతజ్ఞత తెలియచేసిన తర్వాత ఇప్పుడు 521వ శ్లోకంలో నుండి దగ్గర 25 శ్లోకాలు 575 వరకు గురువుగారు మరల ఒక ఫైనల్ ద వర్డ్స్ ఆఫ్ ది అడ్వైజ్ మాదిరి అలాగా నువ్వు ఇప్పుడు వినవలసినంత విన్నావు, నువ్వు పొందిన విషయాన్ని కూడా వెల్లడించావు, నాకు చాలా సంతోషం. కానీ చివరిగా నువ్వు నీ దోవను వెళ్ళిపోవాలి, నేను నా దోవను వెళ్ళిపోతాను. కాబట్టి నా మీద నువ్వు డిపెండ్ అవ్వకూడదు, నీ మీద నేను డిపెండ్ అవ్వకూడదు. అందువలన విను ఈ ఫైనల్ వర్డ్స్ ఆఫ్ అడ్వైజ్. ఇది గురువు విస్తరించి ఇక్కడ శంకరాచార్యుల వారు మరలా చాలా గొప్ప కవిత్వంతోటి సంస్కృత భాషలో ఆయన అనర్గళంగా అమోఘంగా రాశారు. చదువుదాం. ఇతి నమవలోక్య శిష్యవర్యం సమధిగతాత్మసుఖం ప్రబుద్ధతత్వం ప్రముదితహృదయః స దేశికేంద్రః పునరిదమాహ వచః పరం మహాత్మా. శిష్యుడిలా మాట్లాడి తన యొక్క కృతజ్ఞతను వెల్లడించాడు. తను పొందిన జ్ఞానం యొక్క స్థితిని గురించి చెప్పాడు. అదంతా విన్నటువంటి నమస్కరించిన ఆ శిష్యవర్యం చూడండి, ఉత్తమ శిష్యుడని ఇక్కడ అర్థం. శిష్యవర్య, అందుకని సూపర్లేటెడ్ ఉత్తమ శిష్యుడు అయిన వాడెవరో విషయాన్ని గ్రహించి ఆ జ్ఞానాన్ని అట్లాగే పొందినటువంటి వాడు. అప్పుడు అటువంటి శిష్యుడు, ఉత్తమ శిష్యుడు అయిన అతడికి ఏమి ఆత్మసుఖాన్ని పొంది అతడు ఈ స్వప్నములో నుంచి మేలుకున్నాడే, ప్రబుద్ధతత్వం సమధిగతాత్మ సుఖం, తత్వమును తెలుసుకున్నాడు. దాని చేత ఆత్మసుఖము, బ్రహ్మానందము, తన స్వరూప సుఖాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి అటువంటి శిష్యుని చూసి ఆనందముతో, సంతోషము చేత చాలా సంతోషించినటువంటి గురువు ఎప్పుడు బాగా ఆయన సంతోషపడతాడు, తృప్తి పడతాడంటే
ఆయన చెప్పిన బోధనను మనం ఎప్పుడైతే అనుసరించి తెలుసుకొని మనము కూడా పొందుతామో అప్పుడు గురువుకి ఎంతో ఆనందం ఉంటుంది. ఈ మధ్యలో చేసే సేవలు, గురుదక్షిణలు ఇవన్నీ కూడా మన కోసం, మన తృప్తి కోసమే కానీ ఆయన వీటిని ఎదురు చూడడు, వీటి కోసం ఆయన బోధించటం లేదు. మరొక విషయం, బోధించే గురువుకి ఎప్పుడు కూడా శిష్యుణ్ణి అజ్ఞానుడని, ఏమి తెలియనివాడని అట్లాంటి భావనతో ఆయన బోధించడుట. ఆ శిష్యుణ్ణి కూడా బ్రహ్మస్వరూపముగానే భావించుతూ బ్రహ్మమునకు బ్రహ్మ విద్యను బోధిస్తారే కానీ వాళ్ళలో కూడా పరమాత్మతత్వమును దర్శించి శిష్యుడికి బోధిస్తేనే. తైత్రోపనిషత్తులో ఈ విషయం చెప్పబడింది. ఒకవేళ గురువు వేరే భావంతో, శిష్యుడు అజ్ఞానుడు, అతడు అనాత్మ ఇట్లా అని ఏదైనా భావంతో, జీవుడనే భావంతో భావించి అన్యత్ర ప్రోక్తే గతిరత్ర నాస్తి అంటుంది. అన్యమనుకోని భావించి బోధన చేశాడంటే ఆ గురువు చేసిన బోధన శిష్యుడికి ఎక్కదుట. అందువలన గురువు దృష్టిలో శిష్యుడు అనేవాడు లేడు. యాక్చువల్గా ఆయనకి తెలిసిందంతా బ్రహ్మమే. మరి ఇక్కడ శిష్యవర్యం అన్నారు కదా. శిష్యవర్యం అంటే నేర్చుకోవటానికి హూ ఈజ్ రెడీ టు సీక్ ఈజ్ కాల్డ్ శిష్య. అప్పుడు అది చేశాడు కాబట్టి అతడు శిష్యుడు. శుశ్రూష చేశాడు, శిక్షణను పొందుటకు రెడీ అయి ఉన్నాడు కాబట్టి శిష్యుడు. ఇప్పుడు వర్యుడైనాడు అంటే పొందేశాడు కాబట్టి అతడు బ్రహ్మస్వరూపుడే. కాబట్టి గురువు అనేటువంటిది ఆ భావన శిష్యుడి మనస్సులోనే తప్ప గురువు స్థానంలో ఉన్న గురువు ఎప్పుడు కూడా తాను గురువు అని చెప్పి గొప్పగానో ఏదో విధంగానో భావించడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆయన యొక్క గురువుకి శిష్యుడుగానే ఉంటూ ఈ కార్యాన్ని చేస్తుంటాడు. కాబట్టి గురువుకి ముఖ్యత్వం ఇవ్వటము, గురువు కావాలని అనుకోవటము అదంతా నా పని, శిష్యుడు చేయవలసిన పని. శిష్యుడిగా నేను ఆశ్రయించాలి, నేను సేవ చేయాలి, నేను కోరాలి, ఆశ్రయించాలి, ఆశించాలి ఈ జ్ఞానం నాకు కావాలని. కాబట్టి గురువు అనేటువంటిది శిష్యుడి యొక్క మనస్సులో ఉన్న తత్వం, భావన. సరే, అట్లా అప్పుడు ఆ దేశికేంద్రుడు, దేశికుడు అంటే గురువుకి మరొక పేరు. దిశతి ఇది దేశిక, దిశాం దిశతి, మార్గమును చూపించి ఇది మార్గము, ఇలా నడువు అని తెలియచేసేటువంటి వాడు దేశికుడు. వాళ్ళల్లో కూడా ఆ దేశికులలో ఇంద్రుడు అన్నారు. అంటే ఏంటి, నా గురువు నాకు చాలా గొప్పవాడు. ఈ కంపారిజను ఇంక మరి అప్పుడు మిగతా గురువులందరూ ఎట్లాగండి అంటే అట్లా కాదు. నా భావనలో నాకు నా గురువు పరమ గురువు, గురువు, గురువులందరిలో గురువు అని. అంటే ఏంటి, నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభించి ఎన్నో విషయాలు ఎంతోమంది దగ్గర నుంచి నేర్చుకున్నాను. వాళ్ళందరూ కూడా నాకు గురువులే కదా, గురువులే. లౌకిక విద్య కోసం చెప్పేటువంటివి చాలా ఉన్నాయి కదా. సంగీతం టీచరు, కరాటే టీచరు, యోగా టీచరు, మ్యాథ్స్ ఇంగ్లీష్ టీచరు అన్నీ ఉన్నా కూడా వీళ్ళందరూ నన్ను లౌకిక విద్య కోసం నన్ను కొంచెం సంస్కారవంతుణ్ణి చేసి ఈ లోకంలో ఎలా నా కాళ్ళ మీద నిలబడాలని నాకు నేర్పించారు. పట్టుకూటి విద్యలను నేర్పించారు. కాబట్టి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలపాలి, నమస్కరించాలి. కానీ ఈ సంసార వ్యాధి నుండి, సముద్రము నుండి నన్ను రక్షించడానికి బోధన చేసిన ఆ బోధ విద్య, ఆత్మవిద్య గురువే గురుహు. అందుకని ఇక్కడ దేశికేంద్ర, మరలా ఆయన ఈ శిష్యుడికి సంతోషం చేత మరలా ఈ విధంగా ఆయన మాట్లాడాడు. ఆయన మరలా ఈ పలుకులు పలికాడు. ఏం పలుకులు పలుకుతున్నారు? బ్రహ్మ ప్రత్యయ సంతతి జగదతో బ్రహ్మైవ తత్సర్వతః పశ్యాధ్యాత్మదృశా ప్రశాంతమనసా
సర్వాస్వస్వస్తాస్వపి రూపాదన్యదవేక్షితం కిమభితః చక్షుష్మతాం విద్యతే తద్వద్బ్రహ్మవిదః సతః కిమపరం విహారాస్పదం. పదాలు వాక్యాలు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి సంస్కృతంతోటి. అందమైన సంస్కృతం. సరే, అర్థాన్ని చూద్దాం. ఈ శిష్యుడికి చెప్తున్నారు, గుర్తుంచుకో, మరువకు, బ్రహ్మ ఏవ తత్ సర్వతః. మొదట మొత్తం ఏదైతే అన్నీ ఇంద్రియ గోచరమవుతున్నాయో, అనుభవపడుతున్నాయో, నీకు జ్ఞానం వచ్చింది, నువ్వు అర్థం చేసుకున్నావు. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రపంచం కనపడకుండా పోదు, నీ శరీరము పోదు, ఇవన్నీ ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఏదైతే బ్రహ్మ యొక్క స్వరూపమే అనేక రకాలుగా ప్రతిఫలిస్తున్నది అని తెలుసుకోమంటున్నారు. ఈ జగత్ మొత్తం కూడా అంతటా సర్వతః బ్రహ్మ ఏవ. మెయిన్ టీచింగ్ ఏకమేవా ద్వితీయం సర్వం బ్రహ్మం ఆత్మ ఆత్మైవ సర్వగం ఇదం ఈశావాస్యమిదగం సర్వం ఆత్మావాస్యమిదగం సర్వం అని చెప్పి, అందుచేత ఆధ్యాత్మ దృష్టితోటి ఈ విధంగా దీన్ని ఆధ్యాత్మ దృష్టి అంటారు. పశ్య అధ్యాత్మ దృశ. ఆ తర్వాత దానివలన ఉన్నదంతా ఒకటే, అంతా బ్రహ్మమైనప్పుడు నేను ఇంకెందుకు నా మనస్సులో అనేక ఉన్నాయని భావించుకొని నేను దుఃఖపడాలి, భయపడాలి, కష్టపడాలి. కాబట్టి ప్రశాంతమైన మనస్సుతోటి జీవించుట అలవర్చుకో. ప్రశాంత మనస్సుతో జీవించు. అన్ని అవస్థల యందును అది ముఖ్యం. ఇన్ ఆల్ సిట్యుయేషన్స్. ఏదో అన్ని ఫేవరబుల్గా ఉన్నప్పుడు మాత్రం నేను అట్లా ఉంటాను, కొంచెం అటు ఇటు వెళ్ళిపోతాయి విషయాలు, సిక్సర్స్ అండ్ బౌండరీస్, అప్పుడు కూడా. అందుకని సర్వ అవస్థాస్వపి, అన్ని పరిస్థితులలో, అది ముఖ్యం. అందుకని ఈ జ్ఞానం నాకు ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాలలో ఆ ఒడిదుడుకులు వస్తున్నప్పుడు నాకు ఉపయోగపడపోతే ఇంకా దీనివల్ల ఏంటి ప్రయోజనం కదా. ఇది నాకు ఉపయోగపడాలి, దైనందిన జీవితంలో ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక ఆక్షేపణంగా ఒక ప్రశ్న వేస్తున్నారు. కళ్ళున్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తే రూపాలు, నామరూపాలు కనపడతాయి. కళ్ళు యొక్క పనే అది. అప్పుడు మరి కళ్ళు బాగా పనిచేస్తున్న కళ్ళు ఉన్నప్పుడు, దృష్టి ఉన్నప్పుడు కళ్ళు తెరిస్తే నామరూపాల ప్రపంచం కనపడుతుంది, అవి తెలుస్తాయి. అవి తెలియకుండా వేరేదైనా తెలుస్తుందా? నేను కళ్ళు తెరిచానండి, వేరేం తెలుస్తాయి? నామరూపాలే తెలుస్తాయి. కాబట్టి అలాగే ఇప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అయిన తర్వాత కూడా ఈ తద్వద్ అంటే ఎట్లాగైతే కళ్ళు తెరిచి చూస్తే నామరూపాలు కనపడుతుంటాయో సాధారణంగా అందరికీ, ఈ బ్రహ్మజ్ఞానికి తద్వద్ అదేవిధంగా బ్రహ్మవిదః, బ్రహ్మమును తెలుసుకున్న వాడికి ఈ కళ్ళు తెరిచి చూస్తున్నా కూడా ఆ నామరూపాలు బ్రహ్మమే అని తెలుస్తుంది, కానీ మరొకటిగా తెలుస్తుందా? అది ప్రశ్న. బుద్ధి వేరే విధంగా సత్యము తప్ప వేరే ఏదైనా దర్శిస్తుందా? దర్శించదు. అలా ఎందుకంటే జ్ఞానంలో ఉంది.
తప్పు తప్పుగా భావించి చూసేవాడు భేదాలను చూసేవాడు భేదాలని చూస్తాడండి. అభేద బుద్ధి ఉంటే అభేదమునే చూస్తాడు. కాబట్టి బ్రహ్మ బుద్ధి వచ్చిన వాడికి బ్రహ్మభావం ఏర్పడిన వాడికి లోకంలో ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా కళ్ళు నామరూపాలని చూస్తున్నట్లుగా సహజంగా ఇతడి యొక్క అంతర్దృష్టి అంతర్చక్షు జ్ఞానచక్షువు చేత బ్రహ్మమునే నేను చూస్తున్నాను, నన్ను నేనే చూసుకుంటున్నాను, నా విభూతి ఈ లోకమంతా అలా అంటాడు. అలా ఉంటాడే కానీ మరొక విధంగా ఏదైనా బుద్ధికి ఇప్పుడు అది తప్ప మరే ఏదైనా విహారస్థానం ఉందా? కిం పరం బుద్ధే విహారాస్పదం? విహారం వేరేదనుందా? బుద్ధి ఇంకా బ్రహ్మమునే గుర్తుంచుకున్నది, బ్రహ్మమునే తెలుసుకుని చూస్తున్నది. ఇది దృగ్దృశ్య వివేకంలో ఆచార్యులు ఏం చెప్తారంటే అక్కడ ఎప్పుడైతే దేహాభిమానే గలితే జ్ఞాతే పరమాత్మని యత్ర యత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయః. ఎప్పుడైతే దేహాభిమానం తొలగిపోయిందో, దేహం నేను కాదని తెలిసిపోయిందో, నాకు తెలుసుకున్నానో, గుర్తించానో, అదే సమయంలో నేను బ్రహ్మమును అని చెప్పి జ్ఞాతే పరమాత్మని, నేను పరమాత్మతత్వమై అయినది వాడినే, నేను పరమాత్మ స్వరూపుడినే, నేను బ్రహ్మని నేను తెలుసుకున్న తర్వాత ఇంకా మనస్సు ఉన్నది, ఇంకా పనిచేస్తున్నది. మనస్సు ప్రకృతి చెందినది, బుద్ధి ప్రకృతి చెందినది. ఈ ప్రారంధంతో వచ్చిన ఈ ఉపాధి ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండి పనిచేస్తుంటుంది. కానీ ఎక్కడెక్కడ మనస్సు ఈ ఇంద్రియముల ద్వారా చెప్పారు, ఇప్పుడు కళ్ళు తెరిచి చూసినా, చెవులతోటి వింటున్నా, ఆ వినే శబ్దాలన్నీ బ్రహ్మస్వరూపమే, చూసే రూపాలన్నీ బ్రహ్మస్వరూపమే, తాకే స్పర్శించేవన్నీ బ్రహ్మస్వరూపమే, వాసన చూసేవన్నీ బ్రహ్మస్వరూపమే, రుచి చూసేవన్నీ బ్రహ్మస్వరూపమే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇది ఈ ఏకాత్మ ఏకచింతన భావన వచ్చిందంటే అతడికి ఇంకా వేరే యత్ర యత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయః. అది మనసు ఏదైనా చూడనండి, ఏదైనా తెలుసుకోనండి, అక్కడ వెంటనే సమాధి అంటే ఏంటి? ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. ఆ భాష వద్దు. సమ్యక్ అధి, చూస్తున్నవాడిని, చూడబడేది, చూస్తున్న ఈ ప్రొసీజరు మూడు లేవు. ఆ త్రిపుటి అనేది లేని స్థితి పేరు సమాధి స్థితి. దానికోసం కళ్ళు మూసుకొని మనస్సుని బంధించి, ప్రాణమును బంధించి ఆ ట్రాన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది యోగులు చేస్తారు, చేయనండి. వేదాంతమునకు దాంతో ముఖ్యత్వం లేదు దాని యందు. కాబట్టి మరి అప్పుడు ఇక్కడ ఎత్ర ఎత్ర సమాధయ అంటున్నారు. సమ్యక్ అధీనం సమాధి సమ్యక్ అధి. గుర్తించవలసింది గుర్తించాను, గుర్తుంచుకోవలసింది గుర్తుంచుకున్నాను. అందుకనే మరి ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఈ జ్ఞానం రాకముందు భేదాలు చూస్తున్నాను, రాగద్వేషాలు పడుతున్నాను, కామక్రోధాలు వ్యక్తపరుస్తున్నాను, తాపత్రయపడుతున్నాను, ఈర్ష్యాద్వేషాలు వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు అవేమీ లేవు. అవేమీ లేకుండా ఎలాగండి జీవించేది అని సాధారణ మనుషులకు ప్రశ్న వస్తుంది. కానీ శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఇలా చదివిన వాడికి ఎట్లా వస్తుంది? అర్థం చేసుకున్న వాడికి రాదు కదా. అది చెప్పి ఆ తరువాత 523వ శ్లోకంలో, కాబట్టి సమాధి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా, ఈ ఉపాధి పని చేస్తున్నప్పుడు కూడా నాకు ఖచ్చితంగా తెలుసు, ఈ ఉపాధి శరీర మనోబుద్ధులు ఇంద్రియాలు ఇవన్నీ కూడా
నేను నిజముగా అవి నావి ఉపయోగిస్తున్నానే కానీ నేను అవి కాదు. నేను వేరుగానే ఉన్నాను, విలక్షణుడుగానే ఉన్నాను. ఇవి ప్రకృతిలో ఏర్పడుతున్న వికృతుల చేత, పంచమహాభూతాల చేత తయారైందే కానీ దీని యొక్క టోటల్ కంట్రోల్ కానీ, దీని యొక్క చేష్టలు కానీ, దీనికి ఏమి జరుగుతున్నదని కానీ, నా శరీరంలో ఏం జరుగుతుందనేది నాకు తెలియదు, డాక్టర్కి కూడా తెలియదు. ఆ డాక్టర్కి ఏదైనా చెక్ చేసుకోవాలంటే ఆయన వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకోవాల్సిందే కానీ, నేను డాక్టర్ చదివాను కాబట్టి అని చెప్పి ఆయన లివర్ గురించి ఆయనకి తెలుసా, ఆయన హార్ట్ గురించి ఆయనకి తెలుసా? కాబట్టి ఇది ఏది మనకు వివరాలు ఏమీ తెలియవు, కానీ అది పనిచేస్తున్నది. ఇప్పుడు మెడికల్ డాక్టర్స్ ఇంత బాగా అభివృద్ధి అయినందువలన మనం ఏదో సాధించేసాం, తెలుసుకున్నామంటే ఏం తెలుసుకున్నాం? నాకు తెలియట్లేదు కదా. శరీరం నాదని అంటే నేను శరీరాన్ని అయి ఉంటే నాకు తెలియాలి కదా. ఏం తెలుస్తున్నది నీకు? లోపలికి వెళ్ళిన ఆహారం ఎట్లా జీర్ణమవుతుంది నీకు తెలియట్లేదు, ఏ అవయవం ఎట్లా పనిచేస్తుందో నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు చూడలేదు కదా. కానీ అవి ప్రకృతి వలన అట్లా పనిచేస్తున్నాయి. కానీ నేను ఈ శరీరాన్ని గమనిస్తూనే ఉన్నాను, దీని యొక్క పోకడను నేను చూస్తూనే ఉన్నాను. నేను తెలుసుకుంటున్నాను కాబట్టి, అది మారుతున్నది కాబట్టి, మారకుండా నేను ఉన్నాను కాబట్టి నేను సత్యము, నేను నిత్యము. తర్వాత శ్లోకం. కస్త్వాం పరానంద రసానుభూతిం ఉత్సృజ్య శూన్యేషు రమతే విద్వాన్ చంద్రే మహాహ్లాదిని దీప్యమానే చిత్రేందుమాలోక్యయితుం క ఇచ్చేత్. ఒకసారి ఈ పరమానంద అనుభూతి, రసము యొక్క అనుభూతి, నా నిజస్వరూపం సచ్చిదానందం, బ్రహ్మం, ఆనందం, శాంతి, నా స్వరూపం నిశ్చలం, నిర్మలం. అనేక పదాలు చూసాం కదా ఇంత ముందు శ్లోకాలలో శిష్యుడు చెప్పింది. అలాంటప్పుడు నాకు దీన్ని వదిలేసి ఒకసారి దీన్ని రుచించిన, తెలుసుకున్న తర్వాత, గుర్తించిన తర్వాత బుద్ధి ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు మరల శూన్యం, నిజంగా లేని మాయా మరీచికాల్లాగా ఆ ఎండమావుల్లాగా ఉండే ఆ నీళ్ళ వెంబడి పడతాడా? మళ్ళా ఈ లోక విషయ ఇంద్రియ విషయ భోగ సుఖముల కోసం పాకులాడతాడా? వాటికి సత్యత్వమునిస్తాడా? ఇక్కడ శూన్యం అంటున్నారు. ఎందుకంటే అదే చెప్పాము కదా, కళ అన్నాం. కళలో ఏవి కూడా నిజం కాదు కాబట్టి అవి లేవు. కళ కనటానికి ముందు లేవు, కళలోనూ లేవు, కళ ముగించిన తర్వాతను లేవు. చూసారా? కళ ముగించిన తర్వాతను లేదు. దీనికి గౌడపాదాచార్యులు వారు మాండూక్య కారికలు రాసేటప్పుడు చివరిలో అలాహత చక్ర ప్రకరణమని, ఏంటంటే నిప్పు కాగడా అండి, చిన్న అగరబత్తే తీసుకోండి. ఇప్పుడే దీపావళి జరిపేసాం. అగరబత్తి ఆ మొనలో ఇంత చిన్న నిప్పు ఉంటుంది. బాగా చీకటుకున్న గదిలో ఆ చేతులు అగరబత్తిని పెట్టుకొని మీరు ఇట్లా వేగంగా తిప్పితే మతాబు కూడా అక్కర్లేదు, అగరబత్తే మీకు అగ్ని యొక్క రింగ్ ఏర్పడినట్లుగా భావన కళ్ళు చూస్తాయి. దాన్నే అలాహత చక్రం అంటారు. నిప్పు కాగడాన్ని తిప్పితే ఇట్లా అది చక్రంలాగా కనపడుతుంది కదా. ఇప్పుడు ఆ సీరియల్ లైట్స్ అంటే అంతే కదా, అక్కడ నిజంగా చక్రం వచ్చినట్లు అది పోతున్నట్లు పోలే. ఒకటి వెలిగి ఒకటి ఆరిపోతున్నప్పుడు ఆ రకమైనటువంటి భావన మన కళ్ళకి దృష్టికి ఏర్పడుతున్నది. ఎందుకు ఆయన ఈ ఉదాహరణ చెప్తారు? అక్కడ ప్రకరణానికి ఆ పేరు పెట్టారు. అక్కడ చాలా శ్లోకాలు వివరణ విచారణ జరుగుతాయి. ఆయన అడుగుతుంటాడు, ఈ యొక్క చక్రం చూసావు కదాను, అలాత చక్రం. ఆ చక్రం
ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి ఎక్కడి నుంచైనా వచ్చిందా? లేక ఆ అగరబత్తిలో నుంచే వచ్చిందా? ఆ అగరబత్తిలోంచే వస్తే ఒకవేళ బయట నుంచి వస్తే నువ్వు ఆపేసిన తర్వాత ఆ చక్రం కనపట్లేదుగా, అది మళ్ళీ బయటికి వెళ్ళిపోయిందా? లేక అగరబత్తిలో నుంచే వచ్చిందంటే అగరబత్తిలోకి అది వెళ్ళింది, నువ్వు చూసావా? అలా చెప్తూ వస్తున్నప్పుడు ఇలా చాలా లాజికల్గా చక్కటి విచారణ ఉంటుంది. అసలు అది లేదు కదా, అది బయట నుంచి వచ్చిందని చెప్పలేను, లోపల నుంచి వచ్చిందని చెప్పలేను. ఎందుకంటే అది అసలు నిజంగా లేనే లేదు. కానీ కనిపించింది కదండి, మరి కనిపిస్తుంది. ఇంద్రధనస్సు కనిపిస్తుంది, ఎండమావులు కనిపిస్తాయి, ఆకాశానికి నీలం రంగు కనిపిస్తుంది. సో వాట్? అందువలన కనిపించేవన్నీ సత్యాలు కాదు. ఆత్మ అనేది కనపట్లేదు అని అంటారు జనరల్గా కదా. ఇప్పుడు వీడనడు, ఈ జ్ఞానం పొందేసిన వాడు ఆత్మ కనపడకపోవటమా, చూస్తున్నదంతా ఆత్మనే. అందుకని భగవంతుని ఎప్పుడో ఎక్కడో చూడాలని అనుకోవటం పెద్ద ఒక తప్పు. దేవుణ్ణి ఎక్కడో ఎప్పుడో చూస్తానని చూడలేవు అట్లా. ఇప్పుడు ఇక్కడ చూసి అర్థం చేసుకోకపోతే, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏది చూస్తున్నావో అది సత్యం. ఇప్పుడు ఇక్కడ లేనిది అక్కడ ఎప్పుడో ఉంటుంది అంటే అది సత్యం కాదు. అర్థమవుతున్నదా? ఇప్పుడు ఇక్కడ నువ్వంటావు, ఇప్పుడు ఇక్కడ ఎక్కడండి కనపడలేదే. ఏం కనపడలేదు? కళ్ళకి ఏంటి కనిపిస్తున్నది? ఆ కనపడేది ఏంటి? సత్. అది సత్ అంటే ఏంటి? పరమాత్మ. అదే భగవంతుడు. నువ్వు అనుకుంటున్నావు ఆ పురాణాల్లో, ఆ కథల్లో, ఆ సినిమాల్లో చూసినట్లుగా దేవుడంటే అట్లా రావాలి, శంఖ చక్ర గదాధారిగా రావాలి, ఆ పెద్ద కిరీటం పెట్టుకొని అట్లా రావాలి, మకర కుండలధారిగా రావాలి. లేకపోతే ఏదో రూపాన్ని నువ్వు ముందుగా అనుకొని భావించి పెట్టుకున్నావు మనస్సులో, దేవుడంటే ఇట్లా ఉంటాడు అని. దేవుడంటే ఇట్లా ఉంటాడంటే ఆయన లిమిటెడ్ అయిపోతాడు బాబు. దేవుడు లిమిటెడ్ కాదు, మరి అనంతుడు అంటావు. ఓం అనంతాయ నమః అని మంత్రం చెప్తే చాలా, అర్థం చేసుకున్నావా? అనంతుడైన వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ ఉండాలి కదండి. ఈ మాట్లాడుతున్నది ఎవరు? ఈ శక్తి ఏమిటి? బ్రహ్మశక్తి. చూస్తున్నావు, చూసే శక్తి ఏంటి? బ్రహ్మశక్తి. అందుకని కనిపించేదంతా కూడా, ఇక్కడ అనుభవపడేదంతా కూడా సర్వం నువ్వు, నేను, అది, ఇది, వాళ్ళు అన్నీ కూడా ఆత్మ అనాత్మ అనేవి రెండు లేవు. మొత్తం ఉన్నది ఒకటే బ్రహ్మ పరమాత్మ. చూసారా? అందువలన ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఈ క్వశ్చన్, ఈ శ్లోకంలో కూడా ఒక ఆక్షేపణార్థం ప్రశ్న ఏంటంటే రెండు. ఒకటేమో ఈ జ్ఞాన ఆనందాన్ని, ఈ విషయాన్ని గుర్తించి ఈ జ్ఞానం పొందినవాడు మరల లోక అల్పమైనటువంటి, అసహించుకోదైనటువంటి, నీచమైనటువంటి ఈ అనిత్యమైన విషయాల వెనక పరిగెడతాడా? ఈ లోకంలో తాపత్రయపడుతుంటాడా? పరుగెడతాడా? పోటీ పడతాడా? కష్టపడతాడా? దుఃఖపడతాడా? పడడు కదా. పడడు. ఎలాగంటే చూడు, బయట పౌర్ణమి ఇవాళ అనుకుందాం. పౌర్ణమి చక్కగా వెన్నెల, చంద్రుడు కాంతి అట్లా. ఇప్పుడు కార్తీక పౌర్ణమి రాబోతున్నది కదా. ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు ఉంటే దాన్ని చూసి రమించటానికి, ఆనందించటానికి ఇష్టపడతామా? లేక మా ఇంట్లో ఒక సీనరీ కూడా ఉందండి, ఒక బొమ్మ ఉంది, వాల్ పెయింటింగ్ పేపర్ ఉంది, ఇది ఉంది, దాంట్లో కూడా చంద్రుడిని బాగానే డ్రా చేశారు. ఎంత బాగా డ్రా చేసినా కూడా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
పిక్చర్ అయినా కూడా బాగుంటాయి కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పిక్చర్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ సహజంగా న్యాచురల్గా కనిపిస్తున్నటువంటి ఆ చంద్రుని చూసి ఆనందించకుండా ఎవరైనా ఈ బొమ్మ వెనక పడి దాన్ని చూస్తూ ఆనందిస్తుంటాడు ఎవరైనా చెప్పు? ఎనీబడి ఇచ్చతి? ఎవరిష్టపడతారు? ఎవరిష్టపడరు. మూర్ఖుడు ఇష్టపడతాడు. మూర్ఖుడు ఇష్టపడతాడు. తర్వాత శ్లోకం, అసత్పదార్థానుభవేన కించ భవేన కించిత్ నహ్యస్తి తృప్తిర్న చ దుఃఖహాని తద్వద్యానంద రసానుభూత్యా తృప్త సుఖం తిష్ట సదాత్మనిష్టయా. ఇవన్నీ శిష్యుడికి చెప్పిన విషయాలనే గుర్తున్నాయా ఇవన్నీ? ఇదంతా మర్చిపోకుండా ఇట్లాగే నువ్వు నీ జీవితాన్ని ఎట్లా నువ్వు వ్యవహారం చేయాలి, వ్యవహారం చేసేప్పుడు కూడా ఎట్లా ఉండాలి, అందుకని ఇవి చెప్తున్నారు. ఈ అసత్ పదార్థం యొక్క అనుభవంలో, అసత్ అంటే ఎప్పుడు అది శాశ్వతం కాదు, ఇంత ముందు లేదు, తర్వాత ఉండబోదు, ఇప్పుడు ఉన్నా కూడా అది లేనట్లే లెక్క. దీంట్లో కొంచెం కూడా తృప్తిని ఇస్తున్నాయా? తృప్తి అంటే ఏదో ఒక క్షణానికి తృప్తి పడతాం కదా. చిన్నపిల్లవాడు బొమ్మ కొనిచ్చేంత వరకు ఏడుస్తాడు, చీర లాగుతాడు, చెయ్యి లాగేస్తుంటాడు, వాళ్ళ నాన్న చొక్కా పట్టుకుని లాగుతాడు, ఏడుపు ఆపడు. కొనిచ్చిన తర్వాత శాంతపడతాడు. ఎంతసేపు? జీవితాంతం ఆ బొమ్మే పెట్టుకొని ఉంటాడా ఏంటి? జీవితాంతమా? ఒక్కరోజే, మరుసటి రోజు ఆ బొమ్మని పారేసేస్తాడు. మరలా ఏదైనా చూస్తే అది అడుగుతాడు. ఇట్లా తృప్తి అనేది, కంటెంట్మెంట్ అనేది జీవితంలో నాకు వచ్చింది. ఇంకా నేను దేని కోసం, నాకు తృప్తి కోసం దేని మీద నేను ఆధారపడను. సహజంగా ఏం చెప్తున్నా మనం? నా శాంతి, సుఖం, రక్షణ కోసం నేను ఇంక బయట ఎక్కడ ఎదురు చూడను, ఆశించను. ముఖ్యంగా ఫిజికల్గా డిపెండెన్సీ అవ్వాల్సి వస్తుంది వయసు అయిన తర్వాత, ముసలివాళ్ళు, రోగాలు వచ్చినప్పుడు. కానీ ఎమోషనల్లీ నేను డిపెండెంట్ కాదు, నేను ఆధారపడలేదు. కాబట్టి తృప్తి అనేది అక్కడ రావట్లేదు. అది సరే, తృప్తి రాలేదు, పర్వాలేదు. కానీ దుఃఖము పోవట్లేదు. తృప్తి రాలేదు, దుఃఖము పోవట్లేదు. దుఃఖం అంటే ఏదో ఏడవటం అనే కాదండి. ఇంకా కావాలి నాకు కొంచెం, మళ్ళీ కావాలి నాకు కొంచెం అని డిజైర్ని చూశారు. ఆశ అనేది ఎప్పుడైనా తగ్గుతుందా? ఆశపడగా ఆశ పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎంత ఆశపడతావో అంత దుఃఖం నీకు వస్తూనే ఉంటుంది. ఆశను విడువగా అంతకంత నీకు సుఖం, శాంతి దొరుకుతుంది. ఇది లోకంలో సహజంగానే చూస్తున్నాం కదా. కాబట్టి అనాత్మైనటువంటి, అశాశ్వతమైనటువంటి, అనిత్యమైనటువంటి, అసారమైనటువంటి ఈ వస్తువులన్నీ విషయాల, వాటి వలన తృప్తి రావట్లేదు, వాటి వలన దుఃఖము పోవట్లేదు. కానీ మరొక పక్క చూడు, ఇది గుర్తుంచుకున్నవాడు ఇప్పుడు తద్వయానంద, ఇప్పుడు కాబట్టి ఇక్కడ అంటే కాబట్టి అద్వయ ఆనంద రసానుభూత్య నువ్వు గుర్తించావు, నీకు అర్థమైపోయింది, తెలుసుకున్నావు. ఏంటి? అద్వయ బ్రహ్మ జ్ఞాన చేత వచ్చినటువంటి ఆనంద రసమును నేను అనుభవిస్తున్నాను. కాబట్టి నాకు ఏ కొరత లేదు, నేను నిత్య తృప్తుడను, నిత్యముక్తుడను, నిత్య ధన్యుడను. అట్లా ఉన్నటువంటి అప్పుడు దాంట్లో తృప్తోస్మి, నిత్యోస్మి, ముక్తోస్మి, తృప్త అహం. తర్వాత అట్లా
తృప్తి మాత్రమే కాదు, సుఖం తిష్టం, సుఖం ఉంది. పైన చూడండి ఆపోజిట్, అక్కడ తృప్తి లేదు, దుఃఖము పోలేదు. ఇక్కడ తృప్తి వచ్చేసింది, సుఖము ఏర్పడింది, అంటే దుఃఖం పోయింది. అట్లా నువ్వు ఈ తృప్తిని కలిగించి సుఖమును ఎప్పుడు నీకు ఇస్తూనే ఉన్నటువంటి ఈ ఆత్మనిష్టలో ఎప్పుడు నువ్వు నిలుచొని ఉండు, దాంట్లోనే ఆశ్రయించి ఉండు. అంటే సుఖం తిష్ట అంటే బీ హ్యాపీ. బీ హ్యాపీ బ్రాకెట్లో ఇన్ స్పైట్ ఆఫ్ అని పెట్టుకోవాలి. సరే, ఆ తర్వాత 525వ శ్లోకంలో త్వమేవ సర్వథా పశ్యన్ మన్యమానస్వమద్వయం స్వానందమనుభుంజానః కాలం నయమహాత్మనే మహామతే. ఏ మహామతే, శిష్యుణ్ణి చక్కటి వివేకము కలిగిన బుద్ధి ఉన్నవాడు, వివేక బుద్ధి కలిగిన వాడా, మహాబుద్ధి. మహాబుద్ధి అంటే ఏదో పెద్ద ఇంటెలిజెంట్, బృహస్పతి ఇంటెలిజెంట్ అని కాదు. ఆ ఇంటెలిజెంట్ శాస్త్రాలు తెలుసు, చదువుకున్నాను, వెరీ స్మార్ట్, అన్నీ ఇప్పుడు స్మార్టే కదా, ఎవ్రీథింగ్ స్మార్ట్. స్మార్ట్ కిచెన్, స్మార్ట్ షాపింగ్, స్మార్ట్ బజార్, స్మార్ట్ మాల్. ఇక్కడ అది కాదు. ఓ మహామతే, వివేకవంతుడా, జ్ఞానవంతుడా, వర్యుడా, నువ్వు ఇప్పుడు కాలాన్ని ఈ విధంగా కాలక్షేపం చేయి, టైం పాస్. కాలం నయ్య, ఈ ఇంతకాలం ఈ శరీరం ఉండాలో ప్రారంధం, కొన్ని సంవత్సరాలు అది ఉంటుంది, అట్లా కాలాన్ని జరగని. నువ్వు మాత్రం ఎట్లా ఇప్పుడు మరి కాలం, ఈ జీవితాన్ని నువ్వు గడుపుకోవాలి, వ్యవహారంలో ఇక్కడ జీవిస్తూ నువ్వే ఎప్పుడు నువ్వు అద్వయ స్వరూపుడు అని, నిత్య స్వరూపుడు అని, నీలో ఏ రకమైన వికారాలు, భేదాలు, వికల్పాలు ఏమి లేవని. ఆ వికల్పం పదం నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది. కాబట్టి నీ స్వరూపము సచ్చిదానందమని గ్రహించి ఆ ఆనందాన్నే నువ్వు తింటూ భుంజానః, అనుభుంజానః. భుంజ అంటే తినటం అని అర్థం, తినటం అంటే అనుభవిస్తూ. ఇది ఇంద్రియ సుఖం కాదండి అనుభవిస్తున్నామంటే, ఇది నిజ నా స్వరూపం, నిజలాభతుష్ట. అట్లా ఈ బ్రహ్మస్థితిలోనే ఉంటూ ఈయన్ని మరవకుండా జరగాల్సింది ఏమిటో, ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో వాటి గురించి దుఃఖపడకుండా, కలత చెందకుండా కాలాన్ని నువ్వు కాలక్షేపం చేయంటారు. అందుకనే కాలం నయ. ఏ మహామతే, అఖండబోధాత్మని నిర్వికల్పే వికల్పనం వ్యోమ్ని పురప్రకల్పనం తద్వయానందమయాత్మనా సదా శాంతిం పరామేత్య భజస్వ మౌనం. కాబట్టి విచ్చిత్తి లేని అఖండమైనటువంటి నీ యొక్క బ్రహ్మ నిజస్వరూపంలో అది ఏ వికల్పాలు లేకుండా ఉన్నది. కాబట్టి ఆ నిర్వికల్పమైనటి దాంట్లో వికల్పం అనేది లేనే లేదు. వికల్పం మరి ఎక్కడున్నది? మనస్సులో ఉన్నది. ఆ మనస్సులో, బుద్ధిలో వచ్చే వికల్పముల చేత భేదాలు తెలుస్తున్నాయి, కనపడుతున్నాయి, అనేక కళలు వస్తున్నాయి, పోతున్నాయి. మెలుకు కూడా కళనే. ఇక్కడ భేదాలు, రకరకాలు అన్నీ చూస్తావు. ఇది ఎట్లాంటివంటే, చూసినా కూడా ఆ వికల్పం ఆకాశంలో చూస్తున్న ఈ గంధర్వ పట్టణం లాంటిది.
ఆకాశంలో ఏదైనా కల్పిస్తుంటే ఊహించుతాం. అది ఏమిటి సత్యమండి? ఆకాశంలో గంధర్వ నగరం పట్టణం ఎట్లా ఉంటుందో పురాణాల్లో ఉంటుంది. నిజంగా ఉంటుందా? కాబట్టి పురప్రకల్పనంలాగా ఇవన్నీ. కలలాగా ఇవన్నీ. ఇంద్రజాలం, మాయాజాలంలాగా ఇవన్నీ. కాబట్టి నువ్వు ఈ వికల్పములు మనస్సులో ఉంటాయి. మనస్సున్నంత కాలం వికల్పాలు ఉంటూనే ఉంటాయండి. వికల్పములు మనస్సులో ఏర్పడుతున్నప్పటికీ కూడా నా నేను అనేటువంటి ఈ భావన, ఉనికి, ఎరుక ఉంది సార్, ఎరుక. దాంట్లో వికల్పాలు లేవు. అది నిర్వికల్పం. అహం నిర్వికల్పో నిరాకార రూప విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం అని రాశారు కదా నిర్వాణ షట్కంలో శంకరాచార్యుల వారు. కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నారు మళ్ళా చూడండి, అద్వయానంద రసాను అంటారు. అద్వయం రసం, ఆనందం ఆనందం. కాబట్టి నువ్వు అద్వయ ఆనందమయాత్మనా సదా ఎప్పుడు అది మర్చిపోవద్దు. ఏవి చూస్తున్నా, మనస్సు ఏది కనపడుతున్నా, శరీరానికి ఏం వస్తున్నా సరే, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏం చెప్తున్నా సరే, పరిస్థితులు, విషయాలు, క్లైమేట్లు, గవర్నమెంట్లు, ఫ్యామిలీ సెటప్లు, టీవీ సెటప్లు, సెటప్ బాక్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. వాటికి ముఖ్యత్వం ఇవ్వకు. నువ్వు సదా శాంతిం, పరాం శాంతిం ఏతి, నువ్వు ఆ పరమశాంతి స్వరూపుడు అని గుర్తుంచుకొని మౌనమును పాటించుట అలవర్చుకో. భజస్వ మౌనం. మౌనమును భజించమంటారు. ఇదేంటండి మౌనాన్ని భజించడం అంటే ఏంటి? మౌనం అంటే అసలు నిజంగా ఏమిటి? అది నన్ను ఎట్లా భజిస్తాం, ఏమిటది అనే విషయాన్ని వచ్చే సత్సంగంలో, ఎందుకంటే ఆ పదం చాలా ముఖ్యం. అలాంటి పదాలతోనే రాబోయే 2-3 శ్లోకాల్లో కూడా ఇంకా వస్తాయి. ఈ మౌనం అంటే ఏంటి, మౌనంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, దాని యొక్క సారం ఏమిటి, అది ఎంత గొప్ప తపస్సు, ఈ విషయాలన్నీ వచ్చే సత్సంగంలో విచారిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.